సో గైస్ ఫైనల్లీ క్యాప్కట్ ప్రో న్యూ వర్షన్ వచ్చేసింది. ఈ వర్షన్లో మనకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట. న్యూ వర్షన్ ఇది ఈ 19.5.0 ఈ వర్షన్ పర్టికులర్ నెంబర్ అయితే ఈ వర్షన్లో ప్రాపర్ వర్క్ అవుతుంది క్యాప్కట్ అయితే. కానీ తప్పక వీపీఎన్ అయితే వాడాలి. ప్రోటాన్ వీపీఎన్ అయితే యూజ్ చేసుకోండి. అండ్ ప్రోటాన్ వీపీఎన్ ప్రో అది ప్రో వర్షన్ అండ్ క్యాప్కట్ ప్రో వర్షన్ ఈ రెండు నేను టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నా. టెలిగ్రామ్ ఛానల్ మీకు బయోలో ఉంటుంది, చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో బయోలో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఎలా బయోలోకి వెళ్ళాలని చెప్పి ప్రాసెస్ ఇక్కడ చెప్పలేను. సో మీరు బయోలోకి వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ క్యాప్కట్ ఎలా యూజ్ చేయాలో చెప్తా. ఇప్పుడు అన్ని ఎఫెక్ట్స్ వర్క్ అవుతుంది లేదని ఈ వీడియోలో చూపిస్తాను మీకు, మీరే చూడండి. ఇది న్యూ వర్షన్ అనమాట. అండ్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఎలా ప్రాసెస్ మొత్తం చెప్తా. ఇది నిన్నటి మొన్న నుంచి చాలా రోజుల నుంచి అసలు క్యాప్కట్ అసలు పని చేస్తలేదు. అండ్ అందుకే చాలా వెతికి లాస్ట్కి అయితే దొరికింది. ఈ వర్షన్ చాలా బాగా పనిచేస్తుంది. నాకైతే ప్రస్తుతానికి బాగా పనిచేస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఏమైతే తెలియదు. సో నా మొబైల్లో బాగానే పనిచేస్తుంది. సో అందుకే వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ ఎట్లా యూజ్ చేయాలి, ఇప్పుడు ప్రోటాన్ వీపీఎన్ యూజ్ చేసి ఎలా ఆన్ చేయాలని చెప్పి చెప్తా. సెట్టింగ్స్ కూడా ఆన్ చేసుకోవాలి కొన్ని. ఆ సెట్టింగ్స్ ఏంటి ప్రాసెస్ అని ఈ వీడియో చెప్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే నా ప్రొఫైల్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ క్లిక్ చేసి ఇలా నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ 2 క్యాప్కట్స్ లింక్స్ ఉన్నాయి. 2 క్యాప్కట్స్ కావు ఇవి. ఒక క్యాప్కట్ లింక్, ఒకటేమో ప్రోటాన్ ప్రీమియం ఒకటి. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు వీపీఎన్ అయితే ఆన్ చేసుకొని క్యాప్కట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇదే 2027 న్యూ వర్షన్ అనమాట. చాలా బాగా పనిచేస్తుంది ప్రస్తుతం అయితే. అండ్ ఓపెన్ చేసుకున్నాక మీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, ప్రొఫైల్ మెనూకి. ఇక్కడ బిజినెస్ క్రియేటర్ మోడ్ ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే ఎక్కువ ఫీచర్స్ వస్తాయి కాబట్టి. అయితే మీరు ఏం చేస్తారంటే నో ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చినప్పుడు అలాంటి ప్రాసెస్ అయితే చేయండి. ఒకవేళ నో ఇంటర్నెట్ కనెక్షన్ అని వచ్చినప్పుడు మీరు బిజినెస్ క్రియేటర్ మోడ్ ఆన్ చేయండి, ఒకసారి ఆఫ్ చేసి ట్రై చేయండి. రెండు ఒకసారి విధంగా ట్రై చేయండి. అన్నీ ట్రై చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు చూసుకుంటే నా వీడియో ఇంపోర్ట్ చేసుకున్నా. ఇక్కడ అన్ని ఎఫెక్ట్స్ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి, నాకు ఏం ఇబ్బంది అయితే లేదు. ప్రతిదీ అయితే బాగా పనిచేస్తున్నాయి, బాడీ ఎఫెక్ట్స్ కానీ వీడియో ఎఫెక్ట్స్ కానీ. అండ్ నెక్స్ట్ ఒకసారి మాస్క్లోకి వెళ్దాం. మాస్క్లోకి వెళ్ళి అది కూడా ట్రై చేద్దాం. ఇక్కడ స్క్రోల్ చేస్తే మాస్క్ అని ఉంది. ఇక్కడనే చాలా అన్ని పనిచేస్తున్నాయి. అన్ని ఫీచర్స్ ఆల్మోస్ట్ అన్నీ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి నాకు. అండ్ అన్నీ వర్క్ అవుతున్నాయి. మీరు చాలామంది నాకు డిఎం చేసారు కెమెరా ట్రాకింగ్ లేదని, ఆప్షన్ లేదని చెప్పి. ఇప్పుడు కెమెరా ట్రాకింగ్ ఆప్షన్ కూడా ఈ అప్లికేషన్లో ఉంది. ఇది న్యూ వర్షన్ కాబట్టి ఇందులో అన్నీ ఉన్నాయి అన్నమాట. సో చూసుకోవచ్చు, కెమెరా ట్రాకింగ్ అయితే పనిచేస్తుంది. ఆల్సో వీడియోకి యానిమేషన్ కూడా బాగా వర్క్ అవుతున్నాయి. ఇప్పుడు చూసుకోవచ్చు, అన్నీ ప్రాపర్గా పనిచేస్తున్నాయి. నాకైతే అన్నీ లోడింగ్ అయ్యి కాస్త లోడింగ్ అవుతుంది, ఎందుకంటే ఫ్రెష్ ఎక్కించింది కాబట్టి కాస్త లోడింగ్ అవుతుంటుంది అంతే. అండ్ ఎక్స్పోర్ట్స్కి వస్తే మీరు లో క్వాలిటీలో పెట్టినంటే ఎక్స్పోర్ట్ బాగానే అవుతుంది. ఎక్స్పోర్ట్ మీద నొక్కి ఎక్స్పోర్ట్ చేస్తే బాగానే ఎక్స్పోర్ట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మళ్ళీ కాస్త గ్లిచ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను ఒక వీడియో ఇంపోర్ట్ చేసుకొని ఇప్పుడు ఒక టైపింగ్ వీడియో అయితే ఇంపోర్ట్ చేసుకున్నా మీకు చూపించడానికి. అలా లైబ్రరీ ఏవైతే ఇన్బిల్ట్ వీడియోస్ ఉంటే అందువి కూడా బాగానే పనిచేస్తున్నాయి. ఇంతకుముందు పని చేయకుండా యానిమేషన్కి వెళ్ళి ఒక యానిమేషన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నా అండ్ ఇదైతే సెట్ చేసుకున్న యానిమేషన్ లెంత్ కూడా. నెక్స్ట్ రైట్ మార్క్ ఇచ్చేసిన. ఇప్పుడైతే ఎక్స్పోర్ట్ చేసుకొని ట్రై చేద్దాం. ఇప్పుడు ఎక్స్పోర్ట్ బాగానే అవుతుంది, కానీ ఇది లో క్వాలిటీ. ఇప్పుడు నాకు హై క్వాలిటీ కావాలి, ఏది 4K క్వాలిటీ కావాలి. 4Kలా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కాస్త ల్యాగ్ అవుతుంది. అంటే ఇట్లా 6.1 ఇల్లేనా 6.2 6.3 ఇలా మెల్ల చాలా స్లోగా వెళ్తుంది. అప్పుడు ఒకటేసారి కాసేపు అయిన తర్వాత ఎక్స్పోర్ట్ వితౌట్ సూపర్ రెజల్యూషన్ ఉంది, దాని మీద సెలెక్ట్ చేయండి. అప్పుడు స్పీడ్ అంటే స్పీడ్ అనమాట, ఎక్స్పోర్ట్ అయిపోతుంది. అంటే అంత స్పీడ్ కాదు, నేను చెప్తాను అంతే. ఇట్లా నార్మల్గానే ఎక్కిపోతుంది. అది వీడియో లెంత్ బట్టి మీ ఎక్స్పోర్ట్ టైం అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు అలా ఎక్స్పోర్ట్ చేసుకోండి. మర్చిపోకుండా ఎక్స్పోర్ట్ వితౌట్ సూపర్ రెజల్యూషన్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఆటోమేటిక్గా పాపప్ వచ్చేస్తుంది కింద. అండ్ అంతే. నెక్స్ట్ మీరు టెంప్లెట్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు కావాల్సిన లేఅవుట్ అంటే ఏంటంటే మీకు ఇట్లా బాక్సెస్ కావాలా అంటే రీల్స్ రూపంలో కావాలని చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మెయిన్ థింగ్ మర్చిపోయి చెప్పడం, అదే మీకు ఏమన్నా నెట్వర్క్ ఇష్యూస్ కానీ వచ్చాయంటే మీరు వీడియోని ఇట్లా రీసెంట్ అప్లికేషన్ తీసి మళ్ళీ ఓపెన్ చేయండి ఫ్రెష్గా. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. నేను రీసెంట్ అప్లికేషన్ తీసేస్తాను. అండ్ ఎఫెక్ట్స్ అన్నీ ప్రాపర్ వర్క్ అవుతున్నాయి. ఈ వేరే వీడియో కూడా ఇప్పుడు వర్క్ కానప్పుడు మీరు ఎక్స్పోర్ట్ అయింది రీసెంట్ అప్లికేషన్ తీసి మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేస్తే చాలన్నమాట.